శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 13వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం శ్లోకం సంస్కృతంలో విందాం. ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత, తెలుగులో కూడా పద్యాన్ని చెప్పుకున్న తర్వాత వివరణలోకి వెళ్దాము. ముందుగా శ్లోకం. నరం వశ్యాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి సతసః గలద్వేణీ బంధః కుచకలస విస్రస్తసిచయా హఠాత్రట్యత్కాంచ్యో విగళితదుకూలా యువతయః. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాలని విందాం మనం. ఓ జగజ్జనని, వర్షీయాంసం మిక్కిలి వార్ధాక్యము కలవాడు, నయన విరసము అందవిహీనమైన కన్నులు కలవాడు, నర్మసజడం శృంగారంలో మూఢుడైనవాడు, తవ నీ యొక్క అపాంగ ఆలోకే క్రీగంటి చూపునందు, పతితం పడిన, నరం అంటే మానవుడు, యువతయ యవనవతులైన స్త్రీలు, శతశః వందల కొద్దీ, గలత్ జారిన, వేణి జడల యొక్క, బంధాహ ముడులు గలవారై, కుచకలస కుండల వంటి స్తనముల నుండి, విసస్త్ర జారిన, సిచయ పైట కొంగులు కలవారై, హఠాత్ అకస్మాత్తుగా, తృట్యత్ తెగచున్న, కాంత్య మొలనూలు కలవారై, విగళిత తదూకూల విడిపోయిన పోకముడులు కలవారై, శతశః వందల కొద్దీ, యువతయ యౌవన దశలోనున్న ఆడవారు, అనుధావంత అనుసరించి పరిగెడుతున్నారు అన్నారు. అంటే ఏమిటి అర్థం? తాత్పర్యం ఏమిటి దీనికి? అమ్మా జగజ్జనని, మిక్కిలి ముసలివాడినైనను, వికారము కొలిపే కన్నులు కలవాడైన, ప్రణయ కామ కేళి విలాసాదుల యందు మూఢుడైన, నీ యొక్క కృపావీక్షణకు పాత్రుడైతే అట్టివాణ్ణి చూసి, విడివడి జారిపడు జడముడులు కలవారై, కడల వంటి స్తనాలపై నుండి జారిపోయేడు పైట కొంగులు కలవారై, అప్పటికప్పుడే విడిపోయిన మొలనూళ్ళు పోకముడులు కలవారై, వందల కొద్దీ తరుణీమణులు వాని వెంట పరిగెత్తుతున్నారు కదా. అంటే అమ్మవారి అనుగ్రహం కురూపిని కూడా మన్మధుని వంటి అందగాడిగా చేయగలదు అన్న భావం ఇందులో ఉందన్నమాట. దీనికి మనం ఇప్పుడు తెలుగులో కూడాను పద్యాన్ని వినేద్దాం. జడుడు కురూపి వృద్ధుడు స్మరశక్తి విదూరుడైననేమి, నీ ఎడ కడగంటి చూపు కృపరిచ్చిన చాలును, వాని వెంబడింజడముడి వీడ కుంభకుచ సంచలనమ్మున గంచు కమ్ము తానెడమై, నూలు జార పరిగెత్తుతురు అంగనలెట్టి వారలున్. అనురాధ గారు, శాస్త్రి గారు రచించిన ఈ పద్యాన్ని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. దీని వివరణలోకి వెళ్లే ముందు, ఇది నిజంగా అంతర్లీన అర్థంతో కూడినటువంటి శ్లోకం. ఈ శ్లోకం స్త్రీ వశీకరణలాగా కనబడుతోంది, కానీ ఇందులో మనకి వృద్ధుడు అంటే జ్ఞానవృద్ధుడు అనగా విషయాలపై విరక్తుడైన వాడు, ప్రకృతికి వశము కానటువంటి వాడు, గళతవేణీ బంధాహ అంటే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథుల భేదనం చేసినవాడు. గ్రంథి భేదనం అయినప్పుడు శ్రీదేవిని దర్శిస్తారుగా మరి. ఇకపోతే వర్షీయాంశం అన్నారు. కంటికి కనబడు విరసవేషం దాల్చిన శరీరానికి భస్మం పూసుకుని గజచర్మం ధరించిన వాడు వేదములు వల్లవేస్తున్నాడు. అటువంటి శివుడిపైన లలితా పరమేశ్వరి ప్రేమ దృష్టి సోకింది. అందువల్ల దేవకాంతలకు కూడా తనపై మోహం కలిగించే అంత సుందరుడైన వాడు శంకరుడు. ఇది శంకర భగవత్పాదుల వారి ఆలోచన.
ఇది చాలా విచిత్రమైన శ్లోకమే. ఇలాంటి శ్లోకం ఎందుకు ఇక్కడ కనిపించింది? అందులో శంకరులు ఏం చెప్తున్నారు? ఇది మనకి పైకి అనిపించే విధం. లోపల దాగిన అర్థం మాత్రం వేరు. పైకి ఒక సాధకుడు ఎంత ముసలివాడైనా, కురీపి అయినా, యోగ్యుడు, యవ్వనం లేనివాడైనా కూడాను, ఆయన వెంట స్త్రీలు కామంతో పరుగులు పెడుతున్నారు అని అర్థం వస్తుంది. అంతరార్థం మాత్రం మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అమ్మవారు శక్తి స్వరూపిణి. అంటే ఆవిడ నిష్ఠతో పూజించేవాడికి ప్రసన్నమై శక్తుల్నిస్తుంది. ఆ సాధకుడు తనకి తెలియని శక్తులు పొందుతాడనమాట. అతను ఆకర్షణ కలిగి, వాక్శుద్ధి కలిగి, తేజస్సు కలిగి, దాంతో ఇతరులను పురుషులైనా, స్త్రీలైనా వారిని ఆకర్షిస్తాడు. ఈ శక్తి అతనికి తనకు తానుగా తెలియకుండా వచ్చేస్తుంది. ఒక నీరసైన వ్యక్తికి ఒక బలవంతుడిని ఓడించే శక్తి వచ్చినట్టుగా, ఈ శక్తి తనకు ఉంది అని తెలియగానే ఏమవుతుంది? మొదట తనని తాను గొప్పవాడనుకుంటాడు. మన్మధుడనుకుంటాడు. ఆ శక్తి అనే మాయలో పడి ఉన్న శక్తిని పోగొట్టుకుంటాడు. అమ్మవారు ఒక్కొక్క వరంతో పాటు ఒక్కొక్క కలవరాన్ని కూడా ఇస్తుంది. ఆవిడ ఇచ్చిన శక్తిని నిగ్రహించుకొని ముందుకు వెళ్ళే సాధకుడు ముందుకు వెళ్తాడు. లేనివాడు మోహంలో పడి కొట్టుకుపోతాడు. శ్రీచక్రంలో రెండవ చక్రం సర్వాశా పరిపూరక చక్రం. ఇది దాటితే మూడవది సర్వ సంక్షోభణ చక్రం. ఆశలకి లొంగిపోతే జరిగేది సర్వ సంక్షోభణం. కొందరు పండితులు ఇంకొక అర్థాన్ని చెప్తారు. సాధకుడు ఒక మెట్టు ఎక్కిన తర్వాత వాని వెంట స్త్రీలు కాదు వచ్చేది, ముక్తి కాంత తానుగా వర్తిస్తుంది, వెంటబడుతుంది అంటూ చెప్తూ ఉంటారన్నమాట. ఈ శ్లోకాన్ని ఈ రకమైన కోణంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనకి కృష్ణ పరమాత్ముడి మీద ఒక శ్లోకం ఉంటుంది మనకి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతామహం వందే పరమానంద మాధవం. మూగవాణ్ణి కూడా ప్రసంగాలు చేసేవాడిగా, కుంటివాణ్ణి కొండలు కూడా దూకగలిగేవాడిగా అనుగ్రహం కలిగించగలిగాడు ఆ మాధవుడు. అలాంటి మాధవుడికి అంజలి ఘటిస్తున్నాను అన్న శ్లోకం అర్థం ఇది. ఇందులో అతిశయోక్తుల్లా కనబడతాయి. కానీ కృష్ణుడి విషయంలో మనకి ఇంతకంటే ఆశ్చర్యకరమైన అనేక సంఘటనలు కనబడ్డాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మశిరోనామకాస్త్ర పీడిత అయిన ఉత్తర గర్భాన్ని కాపాడమే కాదు, కురూపి అయిన కుబ్జను కూడాను అందాల సుందరిగా మార్చాడు. మొదలైన దృష్టాంతాలు మనకి ఎన్నో కనబడుతుంటాయి. అలాగే మూగవాడిగా ఉన్న వాడితోటి 500 శ్లోకాలు చెప్పించగలిగారు. అదే మూక పంచసతి అని మనందరికీ కూడా తెలుసు. అలాగే ప్రస్తుత శ్లోకంలో మనకి ఒక కురూపి అయిన ముసలివాడికి అనుగ్రహం ఉంటే ఎటువంటి రూపవంతునిగా మార్చగలదో మనకు బాగా అర్థం అవడానికి ఇక్కడ శంకరులు వారు వివరించారు. అన్ని అవలక్షణాలే ఉన్నాయి. ఏది యోగ్యమైనది కాదు. అయినా గాని తరుణీమణులందరూ అతని వెంట పడుతున్నారు. మనం పైన చెప్పుకున్న యాంగిల్‌లో చూడాలి. బుర్రలోని కోరికలను బుర్రపైన మొలుచు కేశాలతో పోల్చడం, కోరికల వల్లనే కేశాలు కూడా పెరుగుతుంటాయి. ఈ 2 కూడాను తల నుండే ఉద్భవిస్తాయి. కోరికలు లేకుండుట మోక్షానికి దారితీయు సన్యాసానికి ప్రథమ అర్హత అది. దాన్ని సూచించడానికే సన్యాసులకు శిరోముండనం. కోరికలు కర్మలకు, ఆ కర్మలోని మంచి చెడులు పుణ్యపాపాలకు, ఆ పుణ్యపాపాలు కర్మబంధానికి దారితీస్తాయి. ఈ కర్మబంధం విమోచన ఈ శ్లోకంలో మనకి కేశబంధము నుండి విడిపడడం అన్న అర్థం చెప్పింది. అదే కదా ఇందాక మనం చెప్పుకున్నాం గళద్వేణీ బంధాహ అన్న పదం అన్నమాట అది. ఏళ్ల తరబడి నిలువ ఉన్న ముసలివాణి కర్మబంధాలు కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల ముక్తి కలిగి ముక్తికాంత అతని వెంటపడుతుంది అనే విషయం నరం వర్షీయాంసం గళద్వేణీ బంధాహ అనుధావంతి యువతయ అన్న పదప్రయోగం ద్వారా సూచించారు శంకరుల వారు. దీన్ని ఈ రకంగా మనం అంతరార్థం కింద చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత నయన విరసం అన్న దాని దగ్గరికి వస్తే అంతరంగంగా మాలిన్యం ఉందనుకోండి, ఇంద్రియాల ద్వారా అవి వ్యక్తం అవుతాయి. హృదయం నిర్మలత్వానికి సత్యతకి నిలయం అది. సాధారణంగా అజ్ఞానానికి సంబంధించినది అహంకార మమకారాలు అనే పొరల చేత ఈ హృదయం కప్పబడి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల అవి తొలగిపోయినప్పుడు హృదయంలోని అహంకార మమకారాలు ప్రేమ అమృత కలశాల రూపంలో దర్శనమిస్తాయి. ఇది ముక్తి కాంతను దగ్గరికి చేరుస్తుంది. ఈ విషయమే నయన విరసం కుచకలస విశ్రస్త సిజయ అన్న ప్రయోగానికి సరిగ్గా సరిపోతుంది మనకి. ఆ తర్వాత నర్మస జడం అన్న పాదం వచ్చింది.
అమ్మవారి అనుగ్రహం కలిగిన వెంటనే మోక్షానంద రహస్యం తెలియని జడుడు కూడా మోక్షావరోధ రహస్యాన్ని బట్టబయలు చేస్తూ ముక్తికాంత వెంటపడుతుంది అనే విషయం ఇక్కడ చెప్పుకొచ్చారు మనకి. అమ్మవారి అనుగ్రహం వలన ఈ విధంగా కర్మక్షయ, మలినక్షయ, మోక్షక్షయాలు సిద్ధించి భక్తుడు మోక్షాన్ని పొందుతాడు అంటూ మనం గ్రహించాలి. ఇంకా చక్కటి ఉదాహరణ మనందరం ఎప్పుడూ వింటూ ఉండేదే. ఏమిటది? మరి కాళిదాసు రచించిన కుమార సంభవంలో పార్వతీదేవిని పరీక్షించడానికి శివుడు కూడాను ముసలివాడి రూపంలోనే వస్తాడు. ఈ కథను కూడాను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే రకంగా చవనుడు, సుకన్య కథ. చవనుడు అంత ముసలివాడు, సుకన్య అందగత్తె. మరి ఆవిడ ఆ వృద్ధుణ్ణి పెళ్లి చేసుకుంటానని ఎందుకంది? ఏమిటి కనబడింది ఆవిడికి? ఆయనలో ఆవిడ చూసింది ఆయనకున్న జ్ఞానాన్ని. ఆవిడకి ఏనాడూ కూడాను అతను వృద్ధుడుగా కనబడలేదు. అందుకే అంత ఇష్టంగా పతి సేవ చేయగలిగింది ఆవిడ. చివరికి ఆవిడ కావాలనుకున్న దాన్ని పొందడమే కాదు, మోక్షప్రాప్తిని కూడా పొందగలిగింది. అంటే చవనుడికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎంతగా ఉన్నాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా మనం పైన శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత దీనికి వచ్చే యంత్రం గురించి మనం చెప్పుకుంటే గనక, ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉండేటువంటి యంత్రం ఇది. ఇందులో క్లీం అనే అక్షరం 6 సార్లు లిఖించబడి ఉంటుందన్నమాట. ఎప్పుడు చెప్పుకున్న మాదిరిగానే మనం ఈ యంత్రాలని గాని, ఈ బీజాక్షరాల్ని గాని మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖతః నేర్చుకోవాల్సిన విద్య ఇది. మరి ఎందుకు చెప్తున్నారు ఈవిడిక్కడ అని అనుకుంటున్నారు కదా! చాలామందికి ఆ కుతూహలం ఉంటుంది. ఏమిటి అది అని తెలుసుకోవడం కోసం. కాబట్టి అది తెలుసుకోవడంలో తప్పు లేదు. దాన్ని తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన విద్యను నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.